రాజకీయం అంటే తను గెలవాలి, తను మాత్రమే గెలవాలి, తను పదవి చేయాలి, తన అధికారం చేపట్టాలి. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేస్తారో, చివరకు తన కుటుంబ సభ్యులైన తల్లి అడ్డు వచ్చినా, తండ్రి అడ్డు వచ్చినా, అన్న అడ్డు వచ్చినా, తమ్ముడు అడ్డు వచ్చినా, అక్క అడ్డు వచ్చినా, చెల్లి అడ్డు వచ్చినా, చివరకు తన భార్య అడ్డు, ఎవరైనా ఒకటే, తను గెలవాలి, తను మాత్రమే గెలవాలి. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేవు. జాగ్రత్త. ఈరోజు మనం చెప్తున్న టాపిక్ ఏంటంటే, నేటి సమాజంలో రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాం రండి. రాజకీయం అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. దానిలో ఎంత కాలం ఉంటే అంత ఎక్కువగా పనిచేస్తుంది. ఒక్కసారి దాన్ని రుచి చూసారా, ఇంకా అంతే సంగతులు. దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎంత డబ్బు కోల్పోయినా, ఎన్ని అవమానాలు జరిగినా, చివరికి ఎన్ని ప్రాణాలు పోయినా లెక్క చేయరు. కాబట్టి మిత్రులారా, దాన్ని రుచి చూడకుండా ఉండడమే మంచిది. ఒక్కసారి దాన్ని రుచిసారా, ఇంకా అంతే సంగతులు. చాలా మంది ప్రజలకు ఏదో మంచి చేయాలని దీనిలోకి వస్తున్నారు, కానీ అలా జరగదు. చివరకు మంచి తప్ప అన్నీ చేస్తారు. తెలిసి తెలియక దాన్ని రుచిస్తారు, ఇంకా దానిలోంచి బయటికి రాలేదు. రాజకీయం అంటే పూల పానకు మాత్రం కాదు, అది ఒక ముళ్ళ కిరీటం. దానికోసం ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని నిందలు మోయాలి, చివరకు ఎన్ని ప్రాణాలు తీయాలో ఒక్కసారి ఆలోచించు. రాజకీయ నాయకులు కూడా మనలాంటి సామాన్య మనుషులే కదా. వారికి కుటుంబాలు ఉంటాయి కదా, వారికి పిల్లలు ఉంటారు కదా. మనం అనుకున్నంత ఈజీ అయితే మాత్రం కాదు. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. రాజకీయంలోకి వచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. దాన్ని రుచి చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ గురితో వస్తున్నారో, ఏ లక్ష్యంతో మీరు రాజకీయంలోకి వస్తున్నారో దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేసి నాకు తెలియజేయండి.